ఇది చేస్తూ ఉంటే మిత్రులు సలహా చెప్పారు. ఏమని చెప్పారు? మీరు పుస్తకాలు రాస్తున్నారని కాలం మారింది నాయన. పిల్లలంతా కంప్యూటర్లు ఎతుకుతున్నారు. నీ పుస్తకం ఎవరు చదువుతారు? మీరు డిజిటల్ మీడియాలో పెడితే బాగుంటుందన్నారు. ఇది నిజమే కదా అని వెంటనే డిజిటల్ మీడియా మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చూసాం. మొదట వెబ్సైట్ స్టార్ట్ చేసాం. చేస్తే వెబ్సైటు కొంచెం ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ చూస్తారు. పామర జనానికి వెళ్ళాలి కింది దాకా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయమని మా నిర్వాహకుడిని అడిగితే, ఇప్పుడు ఎందుకండి పెద్ద ఆయన గురించి అంతా అయిపోయింది, ఇప్పుడు ఎవరు చూస్తారు, నీకెందుకు ఈ బాధ అన్నారు. అరే కాదయా బాబు, సమాచారం అంతా ఒక దగ్గర పెడదాం. అప్పటికే చాలా మిస్ అయింది సమాచారం. భూమి మీద ఎన్టీ రామారావు గారి సమాచారం ఎంతైతే ఇప్పటికి అవైలబుల్గా ఉందో మొత్తం ఒక దగ్గర పెడితే భావితరాలకి ఇది అందుబాటులో ఉంటుందని, నెట్లో పెడితే క్షేమంగా ఉంటుందని ప్రయత్నం చేస్తే ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఇప్పటికి 9వ నెల అనుకుంటా. 9 నెలలు. ఎన్ని కోట్లు? 11 కోట్ల మంది వ్యూవర్స్, 1,50,000 మంది పైన సబ్స్క్రైబర్లు. ఆయన ఇప్పుడు అంటాడు, ఇదేంది సార్, ఇదేం మహత్యం, అసలు ఈ విధంగా పరిగెడుతుంది. నాకు 25 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నా, వాటి వేటికి లేనంత వేగంగా పోతుంది అంటున్నాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను స్మరించుకొని మనం పని మొదలు పెడితే మేము అట్లే చేస్తున్నాం. మేము అసలు ఊహించలా. మేము తోచింది, సలహాలు చెప్పింది చేస్తా పోతున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక భవిష్యత్తు ఏంటనేది ఆలోచిస్తున్నాం, ప్లానింగ్లో ఉన్నాం. కనుక ఇంకేం చేశాం? మన ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే పాఠ్య పుస్తకాల్లో ఎన్టీ రామారావు గారి గురించి పెట్టారు చరిత్ర. అలానే ఆంధ్రాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరితే పాఠ్యాంశంగా చేరుస్తామని చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు. లైబ్రరీస్ అన్నిట్లో ఎన్టీ రామారావు గారి పుస్తకాలను పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అర్జీ ఇస్తున్నాం, ఇక్కడ కూడా పెట్టాలి లైబ్రరీస్లో అని. అంతేకాకుండా అన్నగారిది 100 అడుగుల విగ్రహం ఎక్కడైతే అన్నగారు పార్టీ స్థాపించి, ఎక్కడైతే రామకృష్ణ స్టూడియోస్ పెట్టి చెన్నైలో ఉన్న హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు ఎన్టీ రామారావు గారు. మాతృభూమి మీద ఆయనకున్న మమకారం చూడండి. కనుక ఈ హైదరాబాద్ మహానగరంలో 100 అడుగుల విగ్రహం పెట్టడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్జీ ఇచ్చాం. దాదాపు 4-5 నెలలు అయింది. స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అది కూడా సైట్ ఎక్కడ ఆయన లెవెల్కి సరిపోను ఆలోచిస్తే హిమాయత్ సాగర్ దగ్గర మనం ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తూ ఉంటే గచ్చిబౌలి నుంచి రైట్ సైడ్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, అక్కడ కొండ. ఆ కొండ ఇస్తే బాగుంటుందని అర్జీ ఇచ్చాము. అన్న ఇస్తాను, బట్ ఎంత ఇస్తాననేది చెప్తానన్నాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ రెస్పాన్స్. వస్తూనే ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అక్కడ నీరుకొండలో ఒక కొండ మీద దాదాపు సర్దార్ పటేల్ గారిది ఎట్లయితే ఉందో అలాంటి విగ్రహాన్ని, అంత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక స్టార్ట్ అయింది, పని మొదలవుతుంది. కనుక ఇంకా చేయాల్సిందేంటి అని ఆలోచిస్తే భవిష్యత్తులో ఆయన యొక్క మెమరీస్ ఉండే విధంగా ఒక మ్యూజియం పెట్టాలని భావజాలం అంతా నిక్షిప్తం చేసి, చరిత్ర ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు తెలిసేజేసే విధంగా చేయటం కోసం మా కమిటీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అర్థిస్తూ, ఇంకా ఎవరి దగ్గరైనా అన్నగారి సమాచారం ఏదైనా క్లిప్పులు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఉంటే కూడా దయచేసి మాకు పంపిస్తే మేము భద్రపరుస్తాం. ఎందుకంటే ఆ కాలంలో తల్లిదండ్రులు ఎవరన్నా దాచితే ఈ కాలం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక దాన్ని ఉపయోగించుకోవట్లా. కానీ భావితరాలకు అది ట్రెజర్, తెలుగు ప్రజల ఆస్తి ఎన్టీ రామారావు గారు. ఇటీవల కొన్ని ఫోటోలు కూడా పాతవి దొరికినాయి మాకు. కొన్ని లక్షల ఫోటోలు నేను చేయిస్తున్నా, స్కాన్ చేపిస్తున్నాను. త్వరలో వాటన్నింటిని కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం అనేది మీకు తెలియజేస్తూ, మేము చేసే కార్యక్రమాలకి మీ ఆశీర్వాదం, సపోర్ట్ కోరుతూ నమస్కారం.